అప్పుడు మీరు జాబ్ పోయిందని చెప్పేసి మీ ప్రాణాలు మీరు తీసుకోవద్దండి. ప్లీజ్ దయచేసి. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, మీ అమ్మ నాన్నలు ఎంత కష్టపడి రూపాయి కూడబెట్టి మీరు కష్టపడి జాబ్ చూసుకొని మీరు సంపాదిస్తుంటే మీరు ప్రాణాలు తీసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధ పడతారు. జీవితాంతం అరే నా బిడ్డ చేతికి వచ్చిన బిడ్డ నాకు ఉద్యోగం పోయిందని చెప్పేసి కుమ్మిలి ఏడ్చి మనోవ్యాధికి గురి అయ్యి వాళ్ళు కూడా చాలా మంది పిల్లలు చనిపోయినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనోవ్యాధికి గురయ్యేసి వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేవి కూడా మనం చూసాము. కానీ పిల్లల చేతుల్లో ఉంది ఏంటంటే వాళ్ళు కష్టపడి అరే మా అమ్మ నాన్నని మేము చూసుకోవాలి, మేము పోతే పోనీ ఉద్యోగం కాకుంటే ఇంకోటి అని చెప్పేసి మీరు చూసుకొని ఆ ఉద్యోగం చూసుకున్న తర్వాత మీ తల్లిదండ్రుల్ని మీరు అపురూపంగా చూసుకోవాలి. వాళ్ళు కని పెంచి ఎంతో ముద్దుగా మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచి రూపాయి కూలి పనులు చేసి కష్టపడి అప్పులు చేసి